నిన్న జరిగిన కెప్టెన్సీ రేస్‌లో అయితే అందరూ తనుజకి 2 వీక్స్ నుంచి ఇమ్యూనిటీ వస్తుందని తనుజని రిమూవ్ చేశారు కదా! అలా చూసుకుంటే ఇమాన్యుయల్ ఆల్మోస్ట్ 10 వీక్స్ నుంచి ఇమ్యూనిటీలో ఉన్నాడు. ఈ ఒక్క వీకే నామినేషన్స్‌లోకి వచ్చాడు. అందరూ ఇమాన్యుయల్‌ని ఎందుకు తీయలేదు? వై తనుజ? వై నాట్ ఇమాన్యుయల్? అండ్ అది తీసేస్తే బ్లూ టీమ్, రెడ్ టీమ్ డివైడ్ చేయమన్నప్పుడు తనుజ అయితే చాలా తెలివిగా ఆలోచించి రెడ్ టీమ్‌లో సంజన గారిని, ఇమాన్యుయల్‌ని, దివ్యాని అండ్ బర్నీ గారిని పెట్టింది బాగా ఆలోచించి. అండ్ రెడ్ టీమ్‌లో పెట్టినప్పుడు ఈ ఈ ఇమాన్యుయల్‌లో ఈ విషయం నాకు అసలు నచ్చదు. ఎంత సేఫ్‌గా ఆడతాడంటే అంత సేఫ్‌గా ఆడతాడు. ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే సంజన గారు ఏ విషయంలో, గేమ్ విషయంలో అయినా వేరే విషయంలో అయినా ఇమాన్యుయల్‌ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. కెప్టెన్ విషయంలో అయినా ఏ విషయంలో అయినా. బట్ ఇప్పుడుకొచ్చి సంజన గారిని ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేదు. గేమ్ విషయంలో ఇమాన్యుయల్ ప్రతిసారి తన గేమ్ తను చూసుకుంటాడు తప్ప సంజన గారిని గేమ్లోకి తీసుకోవడం. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ 3 టీమ్స్ జరిగినప్పుడు సంజన గారు సంచాలకుగా చేశారు. అప్పుడు కూడా సంజన గారిని గేమ్లోకి తీసుకోలేదు. చాలాసార్లు ఇలాగే చేస్తాడు. తన గేమ్ తను చూసుకుంటున్నాడు, సేఫ్గా ఆడుతున్నాడు. నిన్న కూడా సంజన గారిని సపోర్ట్ చేయలేదు, దివ్యాని సపోర్ట్ చేశాడు. నిన్నైతే నాకు సంజన గారిని చూస్తే చాలా అంటే చాలా బాధేసింది. ఇమాన్యుయల్ అయితే సేఫ్గా ఆడుతున్నాడు. నామినేషన్స్లోకి రావడానికి కూడా భయపడుతున్నాడని నాకు అనిపించింది.